జూలై 1వ తేదీ జాతీయ డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంట్స్ డే, ఎస్బీఐ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సన్మానించి ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒంగోలు రెడ్ క్రాస్ భవన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో 3 ముఖ్యమైన దినోత్సవాలను ఒకే వేదికపై ఘనంగా నిర్వహించారు. డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంట్స్ డే, ఎస్బీఐ డే సందర్భంగా వైద్యులు, ఆడిటర్లు, బ్యాంకు ఉద్యోగులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. లక్ష్మీ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో పరీక్షలు నిర్వహించారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ గీతా ప్రియదర్శిని, డాక్టర్ జయకిషోర్, డాక్టర్ ఎన్ శ్రీనివాస్, డాక్టర్ రవితేజ తదితరులను ఘనంగా సత్కరించారు. అలాగే చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎస్బీఐ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వైద్యులు, ఆడిటర్లు, బ్యాంకు ఉద్యోగులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ ఒంగోలు చైర్మన్ సతీష్ మాట్లాడుతూ 78వ చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా తమ సభ్యులు 15 మంది రక్తదానం చేయడం గర్వకారణమన్నారు. ఎస్బీఐ మాజీ ఉద్యోగి జీవి సుబ్బారావు మాట్లాడుతూ దేశ ప్రజల విశ్వసనీయ బ్యాంకుగా ఎస్బీఐ ఎదిగింది అంటూ తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు, వైద్యులు, ఆడిటర్లు, బ్యాంకు అధికారులు, సామాజిక సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడం అట్టా ఉండండి. చెయ్యవైంది ఉంటే పట్టుకో చూడా. కార్యక్రమంలో పాల్గొంటున్న క్యాబినెట్ సెక్రటరీ ఒంగోలు శాఖ అధ్యక్షులైన సతీష్ గారికి అలా నిలబడి ఒక్క సెకండ్. సార్ చూడు సార్. సార్ కొంచెం ఎట్లా సార్ సార్ మీరు చూడండి, అందరూ చూడండి సార్. సార్ కొంచెం వెనక్కి దొరికింది సార్. వెళ్ళు, వెనక్కి వచ్చి సార్ కొంచెం వెనక్కి దొరికింది సార్. సర్దుకోండి సార్, కొంచెం వెనక్కి సర్దుకోండి. అట్లా ఉంది సార్. ఇది పక్క అది నిలబడి సార్. సార్ కొంచెం వెనక్కి దొరికింది సార్. కొద్దిగా సార్ కొద్దిగా వెనక్కి దొరికింది సార్. సార్ కొద్దిగా జరుగుతుంది సార్ పక్కన. సార్ ఒక్క సెకండ్ ఊరకట్టాలని సార్ కొద్దిగా సార్. బాగున్నా సార్ ఒక్కసారి చూడతా. సార్ ఒక్క సెకండ్ చూడతా. సార్ బాగున్నా. అదే
అందరికీ టార్గెట్ జరుగుతున్నాను. రాష్ట్రపతిని కూడా మీకు పక్క జరగదని సార్ బాగుంది సార్ అడగండి. మా క్లబ్ మెంబర్స్ సార్ కొద్ది వరకు కట్టాలి కదండి సార్ బాగుందా ఓకే అదే సార్ శ్రీనివాస్ సార్ బాగుంది సార్ చూడండి ఒక్క సెకండ్ దగ్గర పడి సుధీర్ మంచి జోక్ చెప్తే కదా అక్కడి నుంచే ఇందాక నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు పక్క లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ యొక్క ఆధ్వర్యంలో జూలై 1వ తారీఖు ఈరోజు డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేని రెడ్ క్రాస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మానవుడి జీవితంలో కూడా డాక్టర్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ఎవరైతే ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిన రాయ్ యొక్క జన్మదినము ప్లస్ వర్ధంతి రోజైన జూలై 1వ తారీఖు డాక్టర్స్ డేగా నిర్ణయించి ఒక అద్భుతమైన ఫిజిషియన్గానే కాకుండా ఒక స్టేట్స్మెన్గా గుర్తింపబడిన రాయ్ గారు మహాత్మా గాంధీకి ఒక ఫిజిషియన్గా ఉంటూ వెస్ట్ బెంగాల్కి సెకండ్ చీఫ్ మినిస్టర్గా ఉంటూ ఒక అత్యంత ప్రతిభ గల డాక్టర్గా ఉన్న అతని గుర్తించుకుని నేషనల్ డాక్టర్స్ డేగా జూలై 1వ తారీఖు గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో డాక్టర్స్ యొక్క ప్రాధాన్యత మనం గమనిస్తుంటున్నాం. కానీ డాక్టర్ల యొక్క కష్టాలు కానీ బాధలు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత సమయాన్ని పేషెంట్లకు ఎలా వాళ్ళు ఉపయోగిస్తున్నారు, ఎంతమంది సాక్రిఫైస్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం అందరూ గుర్తించడానికి కోసమే బహుశా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అని నేను అనుకుంటున్నాను. అలానే చార్టర్డ్ అకౌంట్స్ డే కూడా 1948లో ఎప్పుడైతే ఒక ప్రొఫెషనల్ రికగ్నైజ్డ్ బాడీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని వచ్చింది, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని వాళ్ళలో సభ్యులైన వాళ్ళు మటుకే ప్రాక్టీస్ చేయాలని, ఆడిటర్ ప్రాక్టీస్ చేయాలని ఒక నిర్ణయం జూలై 1వ తారీఖు తీసుకోవడం జరిగింది. వాళ్ళను కూడా గుర్తించడం, గౌరవించడం అనేది మన యొక్క బాధ్యతగా భావించి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్, మన నరసింహరావు గారు ప్లస్ మిగతా క్లబ్ సభ్యులందరూ నేతృత్వంలో ఒంగోలు లెజెండరీ సిటిజన్స్లో ఈ రెడ్ క్రాస్లో ఈరోజు కార్యక్రమం చేయడం యొక్క లయన్స్ క్లబ్కే కాకుండా సమాజంలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలని ఒక ఉద్దేశంగా చేయడం జరిగింది. అలానే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క లయనిస్టిక్ ఇయర్ కూడా జూలై 1వ తారీఖు ప్రారంభం కావడం, ఆ సందర్భంగా మనం అందరం ఈ కొత్త బాధ్యతలు ఎవరైతే తీసుకున్నారో ఆ బాధ్యతలను ఈ రాబోయే సంవత్సరంలో కూడా ఒక మంచి ప్రతిభతో, ఒక కమిట్మెంట్తో, ఒక ప్యాషనేట్తో సేవా కార్యక్రమాలు చేస్తారని, ఆ సేవా కార్యక్రమాల్లో కూడా ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సామాజిక సేవని చేయడానికి అవకాశంగా మనం ఉపయోగించుకుంటూ వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని భావిస్తూ ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన నరసింహరావు నేతృత్వంలో ప్లస్ లెజెండరీ వాళ్ళ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా 78వ చార్టెడ్ అకౌంటెంట్స్ డే 1 జూలై 1949లో స్టార్ట్ అయిన చార్టెడ్ అకౌంటెంట్స్ డే ఒంగోలు బ్రాంచ్ 1016 మంది మెంబర్స్ తోటి ఉంది. సో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ సిటిజన్స్ ప్లస్ లక్ష్మీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ మెంబర్స్ అందరికీ బ్లడ్ టెస్ట్లు, అలాగే కార్డియాక్ స్క్రీనింగు ప్లస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నరసింహరావు గారికి, లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్, అలాగే ఈరోజు ముఖ్యంగా డాక్టర్స్ డే ప్లస్ స్టేట్ బ్యాంక్ డే అవ్వటం కూడా యాదృచ్ఛికం. సో వాళ్ళందరిని కూడా ఇక్కడ సన్మానింపజేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. సో సార్ చెప్పినట్టు డాక్టర్స్ ఈ సొసైటీలో ఎంత ఇంపార్టెంటో, సుమారు 35-37 సంవత్సరాలు చదవడమే సరిపోతుంది. ఆ తర్వాత ప్రాక్టీస్ బిజీ అయిన కొద్దీ వాళ్ళ డే టు డే వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయే పరిస్థితి.
ప్రాక్టీస్ ఎంత బాగా సక్సెస్ అయితే అంత ఖాళీ తీరిక లేకుండా ఉండే పరిస్థితి. వాళ్ళని ఈ సందర్భంగా మనం సత్కరించుకోవడం చాలా అవసరం. వాళ్ళ సేవలను గుర్తించడం చాలా అవసరం. అలాగే దేశానికి మూలస్తంభం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశ ప్రగతికి ఎంతో దోహదపడింది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సందర్భంగా కూడా ఇవాళ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరిని కూడా సత్కరించుకోవడం చాలా సంతోషకరం. సో ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించినందుకు నరసింహరావు గారికి, లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ క్లబ్ తరఫున క్లబ్ వారికి కూడా నా ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.